హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త మూవీతో మీ ముందున్నాను. ఈరోజు చెప్పబోయే మూవీ అది అటు హారర్ అనాలా, లవ్ స్టోరీ అనాలా, లేకపోతే యాక్షన్ సీన్ అనాలా అనేది తెలియట్లేదు. బట్ లెట్స్ గో, విల్ సే. నేను చెప్పబోయే మూవీ అన్ని యాక్షన్ సిరీసెస్ తర్వాత ఒక కామెడీ అండ్ హారర్ రేంజ్లో తీయబోతున్న ప్రభాస్ మూవీ ద రాజా సాబ్. ద రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ద రాజా సాబ్ డైరెక్టర్ వచ్చేసి మారుతి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ద రాజా సాబ్ ట్రైలర్ అయితే లేదు. ద రాజా సాబ్ హారర్ మూవీ అని చూపించినప్పుడు టీజర్ అండ్ ఫస్ట్ లుక్లో ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినట్టు మ్యాక్సిమం ఎక్కడ అనిపించలేదు నాకైతే. అసలు ఈ సినిమా జనవరి 9th జనవరిలో ఎప్పుడో 2026లో రిలీజ్ కావాల్సిన మూవీ ఇది. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీకి ఇప్పటి నుంచే ట్రైలర్ రిలీజ్ చేసి ఏం పబ్లిసిటీ స్టంట్ చేయాలనుకుంటున్నాడో మారుతి తెలియట్లేదు. ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ చేయాలన్న థాట్ డైరెక్టర్దా లేకపోతే ప్రొడ్యూసర్దా అయితే తెలియదు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేశాడా, లేకపోతే ఇప్పటి నుంచే ఈ మూవీ నుంచి క్యాష్ చేసుకోవాలి అని ట్రైలర్ రిలీజ్ చేశారని అయితే తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. ట్రైలర్ మ్యూజిక్ వస్తే తమన్ మొన్ననే ఓజీ సినిమా చూసాము. ఆ ఓజీ సినిమాకి గ్యాంగ్స్టర్కి తగ్గట్టుగా ఇచ్చాడు మ్యూజిక్. అయితే ద రాజా సాబ్లో హర్రర్ మూవీని ఎక్కడ నాకైతే హర్రర్ మూవీ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చినట్టయితే కనిపించట్లేదు. స్లో బీట్స్, క్లాసిక్ బీట్స్, లవ్ స్టోరీ వచ్చేటప్పుడు వచ్చే మ్యూజిక్, అలాంటి మ్యూజిక్ ట్రాక్సే కనిపిస్తున్నాయి. కానీ నాకైతే ఎక్కడ ఇదో హర్రర్ రేంజ్ మూవీ, హర్రర్ సస్పెన్స్ అన్నట్టుగా అయితే ఎక్కడ అనిపించలేదు నాకు ఈ ట్రైలర్లో. ఈ మూవీలో 3 హీరోయిన్లు ఉన్నారు. మాళవిక, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అయితే క్లియర్గా తెలియట్లేదు. నిధి అగర్వాల్ సీన్స్ ఉన్నాయి, మాళవిక సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ లాస్ట్ సీన్లో అయితే ముగ్గురిని ఒక చాట చూపిస్తాడు. ఈ మూవీలో సత్య గారికి గెటప్ ఉంటుంది. సత్య గారి గెటప్ ద్వారా కూడా కామెడీ సీన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సత్య గారికి పడ్డంత నార్మల్ మూవీస్లో పడ్డంత ఇది ఇంపార్టెన్స్ లేదేమో అనిపిస్తుంది. ఈ ట్రైలర్లో హారర్ రేంజ్ విజువల్స్ అయితే నాకైతే ఎక్కడా కనిపించట్లేదు, అంత అనిపించట్లేదు. భాగమతి మూవీలోనే ఎలాంటి హారర్ లేకుండానే ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేశాడు. ఈ మూవీలో ఆ సస్పెన్స్ ఏమైనా మిస్ అవుతుందేమో అనిపిస్తుంది ఎక్కడో లైట్గా. లాస్ట్లో ప్రభాస్ గారిది చుట్ట తాగుకుంటూ వదిలే సీన్ ఒకటి ఉంటుంది. అది కొంచెం ట్రైలర్లో చూపించకుండా కొంచెం మాడిఫై చేసినట్టయితే బాగుండేదేమో. అది కొంచెం కాపీలాగా అనిపిస్తుంది. మారుతి మూవీస్ అంటేనే ఒక మంచి కామెడీ యాంగిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ లెంత్ కామెడీ కూడా తీస్తాడు సినిమాని. ఈ మూవీ ఫ్యాన్స్ ఇరగ తీసుకునే అంత రేంజ్లో అయితే నాకైతే ఎక్కడ తెలియట్లేదు. ట్రైలర్ విజువల్స్ కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ బాగున్నాయి. ప్రభాస్వి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే అక్కడక్కడ బాగున్నాయి. ఈ ట్రైలర్ గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్